అయిన ఈ కషాయాలను తాగండి. మీ అందరికీ ఒక్కరిని వదలకుండా మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కషాయాలు తాగండి. ప్రసాద్ గారు తమాషాగా చెప్తుంటారు, కషాయాలు తాగ ఎన్ని రోజులు తాగాలి అని అడుగుతారు. కాఫీ తాగడం అంటే ఎవరు ఏమీ అడగరు, ఎన్ని రోజులు తాగుతూనే ఉంటుంటారు మీరు అని. కాఫీలు తాగుతూనే ఉంటారు, ఎవరైనా అడుగుతారా కాఫీ ఎన్ని రోజులు తాగాలి అని? నాన్ స్టాప్ లైఫ్ లాంగ్ తాగుతున్నారు. మేమేం చెప్తున్నాం, మీ కషాయాల్ని లైఫ్ లాంగ్ తాగద్దండి, ఒక్కొక్క కషాయాన్ని ఒక్కొక్క వారం మార్చి మార్చి తాగండి, ఒకే కషాయాన్ని తాగకండి. 40-50 కషాయాల్ని ఐడెంటిఫై చేశాము, పుస్తకంలో అమర్చాము. కొన్ని రోగాల్ని బాగు చేసుకోవాలంటే కొన్ని కషాయాల్ని ఎక్కువగా వాడండి అని లిస్ట్ ఇచ్చాము. ఆ చిన్న పుస్తకం ఉంది, ఆరోగ్యశ్రీ అని. ఈ పుస్తకంలో సవివరంగా రాశారు. వెంకటేశ్వరరావు కూడాను సిరిధాన్యాలని ఇంకొక పుస్తకం ఇంకా పెద్దగా ఉంది, పుస్తకం పబ్లిష్ చేశారు. ఆ పుస్తకంలోనూ ఉంది. కానీ క్లుప్తంగా మీ జేబులో పెట్టుకొని ఎక్కడ పోయినా కానీ, నీకు థైరాయిడ్ ఉందా, నో ప్రాబ్లం, దీన్ని తీసుకోండి. బరువు తగ్గాలా, ఈ పేజీలో ఉంది. బీపీ ఉందా, ఇది చేయండి. అలా 40 రోగాల్ని పట్టించేశారు ఈ చిన్న పుస్తకంలో. ఏ కషాయాలు తాగాలి, ఏ ఆహారం తినాలి, ఎలా తినాలి, కట్టెగాను నూనెలు వాడాలి, ఇలా అన్ని విషయాల్ని సంక్షిప్తంగా క్లుప్తంగా ఈ పుస్తకంలో ఉంది, సవివరంగా ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాలు 2 పీడిఎఫ్లో మీకు ఫ్రీగా అవైలబుల్ ఆన్ ద నెట్. ఎవరైనా గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ ఈ విషయాలు అందజేయాలి అని మా ఆకాంక్ష, ఆశ. దానులు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పుస్తకాన్ని ఈ ప్రచురణకర్తల ఒక పర్మిషన్ తీసుకొని ప్రింట్ చేసి అందరికీ పంచవచ్చు. ఏ ఇబ్బందులు లేవు. ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్. అన్ని విషయాలు ఇంక్లూడింగ్ 14 క్యాన్సర్స్, 14 రకాలైన క్యాన్సర్ ఒకటే నియంగా అయితే, అది ఏ అంగంలో వస్తే దాని పేర్లు పెట్టుకుంటున్నాం. మీరు ఈ పుస్తకంలో 14 రకాల క్యాన్సర్లు ఉన్నాయి, పట్టీ చేశాము. స్తన క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇంకా ఇలా పీసీఓడి, గర్భాశయం క్యాన్సర్, అన్నీ పట్టీ చేశాము. ఆహారం ఏం తినాలి, కషాయాలు ఏం తాగాలి, అన్నీ సవివరంగా రాశాము. కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి క్లుప్తంగా మళ్ళీ ఒకసారి చెప్తాను. కషాయం అంటే ఈ ఆయుర్వేద పండితులు చెప్పినట్టు 1 లీటర్ని బాగా మరిగించి 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 1/4 లీటర్కి తీసుకొని ఘాటుగా ఉంటుంది, ఎవరు తాగలేరు, ముక్కు మూసుకొని అలాంటిది ఏం లేదు ఇక్కడ. 4-5 ఆకులు లేకపోతే అరపిడి ఆకుల్ని మీరు బాగా మరుగుతున్న నీళ్ళల్లో కడిగి వేయండి. 3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేయండి, మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత వడపోసుకోండి. వెంటనే తాగకండి, వేడి వేడిగా తాగకండి. కొద్దిగా చల్లగా అవుతుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు అలాగే కాఫీ లాగానే సిప్ సిప్ చేయండి. కాఫీనే తాగుతున్నాం అనుకోండి కొన్ని రోజులు, నిజంగా కానుగాకు, చమురాకు, తిప్పతిగాకు మీరు కషాయాలు తాగితే కాఫీ తాగటం వదిలిపెట్టేయచ్చు, సారాయి తాగటం వదిలిపెట్టేయచ్చు, డ్రగ్స్ తీసుకోవటం వదిలిపెట్టేయచ్చు. ఈ చటాల నుంచి దూరం కావాలంటే ఈ 3 కషాయాలని వాడుతూ అండు కొర్రలు 3 రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటే ఆల్మోస్ట్ అన్ని రకాల చటాల నుంచి మీరు దూరం కావచ్చు. చాలామంది బాగా చూసుకున్నారు, దూరం అవుతున్నారు దుశ్చట. సిగరెట్ తాగడం, తంబాకు నోట్లో పెట్టుకోవటం, ఇలాంటి దుశ్చటాల నుంచి మీరు దూరం కావచ్చు, చాలా ఈజీగా దూరం కావచ్చు. 6 వారాల నుంచి 6 నెలల్లో ప్రయత్నం చేసిన వాళ్ళందరూ బాగవుతున్నారు. హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్. చాలా సింపుల్గా ఉంది విషయం, వెరీ సింపుల్. అర్థమవుతుందా నేను చెప్పేది? కానీ తమాషా ఏమిటంటే చాలామందికి అనుమానాలు. ఇంత భయంకరమైన ఎస్ఎల్ఈ ల్యూపస్ బాగవుతుందా, దీనికి మందే లేదు. ప్రయత్నం చేయండి, 6 వారాల్లో తేడా తెలుస్తుంది. 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీ రోగం ప్రమాణం మీద ఆధారపడి మీ దేహంలో ప్రవృత్తి మీద కొందరికి తొందరగా బాగవుతుంది, కొందరికి నిదానంగా బాగవుతుంది. కానీ 2 సంవత్సరాల్లోపు ఆల్మోస్ట్ అన్ని రోగాలు మీ దేహం నుంచి దూరం అవుతాయి. ఇందులో ఏ ఇబ్బంది లేదు.
మీరు చేయాల్సిందింతే, మీరు చేయాల్సిందింతే. మీరందరూ చాలా నిశ్శబ్దంగా వింటారు. నేను ఎక్కడ పోయినా అందరూ నిశ్శబ్దంగా వింటారు. ఎందుకు వింటున్నారు? చప్పట్లు కూడా తట్టరు మీరు. ఎందుకు ఎందుకు చెప్పండి? బికాస్ యూ స్టార్టెడ్ థింకింగ్. అవునా, అవును కదా, ఇంత సింపుల్గా ఉందా అని. అఫ్కోర్స్ ఆ గేట్ దాటిన తర్వాత మళ్ళా ప్రకటనలు టీవీల్లో మిమ్మల్ని వెనక్కి లాక్కెళ్తాయి. ఆ లాక్కెళ్ళకూడదనే మేము మళ్ళా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటామన్నమాట. కానీ నిజమైన మాధ్యమాలు, పత్రికలు ఈ విషయాన్ని గురించి చర్చించేదానికి ఇంకా ముందుకు రావట్లేదు. అక్కడో ఇక్కడో ఎక్కడో రైతు నేస్తం, సాక్షి లాంటి వాళ్ళు ప్రకటనలు, ప్రచారం చేస్తున్నారు. అర్థమవుతుందా ఈ విషయాలన్నీ? ఎందుకంటే ఇవి మన జీవితాలకు సంబంధించిన విషయాలు. మనం ప్రతిరోజు కష్టపడుతున్నాం, ఈ రోగాలతో సతమతం అవుతున్నాం, దిక్కు తెలియక, దారి తెలియక. ఈ విధంగా ఎన్నో రోజులు నేను బాధపడ్డాను. ఎందుకు ఇన్ని రోగాలు మనుషుల్ని కాడిస్తున్నాయి, వేధిస్తున్నాయి? 1987, దాదాపుగా 40 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడకుండా చాలా సింపుల్గా మన ఆహార పదార్థాలని ఇటువైపు నుంచి, ఈ ఎకనామిక్ మోడల్ అని పిలుస్తాను దీన్ని, ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ అంటాము దీన్ని. కేంద్రీకృత వ్యవస్థలో ఆహారాన్ని తయారు చేసే విధానాలు ఎకనామిక్ మోడల్లో కన్జ్యూమింగ్ కల్చర్. అంటే అందరూ కాఫీలు, టీలు తాగడం వల్లనే మన కొండ చర్యల్లో ఉన్న అడవులన్నీ నాశనం అయిపోయాయి 40 సంవత్సరాల్లో. అంతే కారణం, ఇంకేమీ లేదు. అందుకే మన జీవనదులు ఎండిపోతున్నాయి, వర్షాధారపు నదులుగా మారిపోతున్నాయి. వెరీ సింపుల్. దీన్ని ఎవరు కనెక్ట్ చేయట్లేదు. నేను మాత్రమే చెప్తున్నాను ప్రతి ఒక్క ప్లాట్ఫారంలో. మీరు తాగుతున్న కాఫీల వల్ల మన నదులు ఎండిపోతున్నాయి. ఇదేమిట్రా కనెక్షను? మీరు తాగుతున్న పాల వల్ల మీ మూతి మీద మీసాలు వస్తున్నాయి. ఇదేమిట్రా కనెక్షను? అక్కడే ఉంది కనెక్షను. అంటే మన ఆరోగ్యాల్ని, మన పర్యావరణాన్ని ఒకే రాయితో మనం సరిచేసుకోవచ్చు. ఒక్క రాయికి 2 పిట్టలు అన్నట్టు. యాక్చువల్లీ 2 పిట్టలు కాదు, 10 పిట్టలు దొరుకుతాయి ఒక్క రాయితో. సిరిధాన్యాల్ని మనం ఆహారంగా, మూలాహారంగా, ఈ కషాయాల్ని మనం ప్రతిదినం సేవనం చేస్తుంటే మన పర్యావరణం బాగవుతుంది, మన ఆరోగ్యం బాగవుతుంది. ఈ మెట్టభూమి రైతులు ఫోకస్కి వస్తున్నారు. మనమేం చేస్తున్నాం? ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం ఆరోగ్యం ఉంది అని. ఎక్కడ తిరుగుతున్నాం? ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం. నిజమైన ఆరోగ్యం ఎక్కడుంది? వంటగదుల్లో ఉంది. ఇంకొక అడుగు ముందుకు వేస్తే, అంటే ఆరోగ్యం మనకు వంట చేసి ఇచ్చే ఆ వంటగదుల్లో ఉంది. అక్కడ పోగొట్టుకున్నాం, కానీ ఎక్కడ వెతుకుతున్నాం? ఆసుపత్రులలో వెతుకుతున్నాం. ఆ వంటగదుల్లోకి తయారు చేసి, ఉత్పాదన చేసి ఇచ్చే రైతుల్ని మనం మరిచిపోయాం. అంటే నిజంగా మీ అందరికీ మొత్తం ప్రపంచంలో ఆరోగ్యం కావాలంటే ఎవరి చుట్టూ తిరగాలి? మనం ఎవరి చుట్టూ తిరగాలి? చెప్పండి, రైతులు అని. గట్టిగా చెప్పండి, రైతులు అని. ఏం రైతన్న అనే పదం చెప్పేదానికి నోరు రావట్లేదా? ఈ డాక్టరు, ఆ డాక్టర్ అని పెద్ద పెద్ద స్పెషల్ పదాలని బడబడబడబడా చెప్పేస్తారే మీరు. మళ్ళా ఒకసారి రైతుల చుట్టూ తిరుగుదాం. మన ఆరోగ్యాన్ని కాపాడే ఆ మట్టెబేములు రైతులు పెంచే నువ్వులు, కుసుమలు, వెర్రి నువ్వులు, ఉలవలు, అలసందలు, కొర్రలు, అండు కొర్రలు, సామెలు, ఊదులు, ఇంకా అనేక రకాలైన వైవిధ్యమైన కషాయాల ఆకులను పెంచిచ్చే అద్భుతమైన సేంద్రియ పదార్థాలను పెంచే రైతుల చేతుల్లో మన ఆరోగ్యం ఉంది అని వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మన గ్రామాలు అవంతకవే ఉద్ధారం అవుతాయి. ఏ ఒక్కరు అనుదానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతే నిజమైన రాజు. ఎందుకంటే వాళ్ళు పెంచిస్తేనే
అద్భుతమైన ఆహారాల్ని తింటేనే మనకు ఆరోగ్యం వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద సుఖంగా ఉండాలనుకుంటే మనం తిరగాల్సింది రైతుల చుట్టూ తప్పితే ఇంకెక్కడా కాదు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో మొదటి వాణ్ణి నేను. మనం ఈ సిరిధాన్య